ముందుగా అందరికీ నమస్కారం అండి. సాయి దివ్యాశిష్యులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా తన భక్తులను ఎప్పుడూ కష్టాల్లో వదిలిపెట్టరు. ఆయన అనుగ్రహం, ఊది మహిమ భక్తులపై చూపే అపారమైన ప్రేమ వల్ల ఎంతోమంది రోగాలు నయం చేసుకున్నారు, సమస్యల నుంచి బయటపడ్డారు. సాయిబాబా ఎప్పుడూ చెప్పినట్లు, నా ఊది అనేది కేవలం భస్మం కాదు, ఇది దైవ ప్రసాదం. ఇది విశ్వాసం మరియు భక్తితో తీసుకుంటే అన్ని సమస్యలను నివారిస్తుంది. ఈరోజు మనం చూడబోయే ఈ లీలలో సాయిబాబా తన పవిత్ర ఊది ద్వారా ఒక ప్రాణాపాయంలో ఉన్న భక్తుణ్ణి ఎలా రక్షించారో తెలుసుకుందాం. ఈ లీల మనకు భక్తి, విశ్వాసం మరియు సహనం ఉంటే ఏ కష్టమైనా తొలగిపోతుందని బోధిస్తుంది. ఇప్పుడు ఆ అద్భుతమైన కథను తెలుసుకుందాం. సాయిబాబా అనుగ్రహం, ఆయన అద్భుతమైన శక్తులు, భక్తులపై చూపే అపారమైన ప్రేమ గురించి మనం ఎన్నో కథలు వింటుంటాం. ఆయన చేసిన అద్భుత లీలలు భక్తుల జీవితాలను మారుస్తూ నమ్మకాన్ని పెంచుతూ ఉంటాయి. ఈరోజు ఒక అద్భుతమైన సాయిబాబా లీలను తెలుసుకుందాం. ఇందులో ఆయన పవిత్రమైన ఊది మహిమ ద్వారా ఒక భక్తుని ప్రాణాలను రక్షించిన కథ ఉంది. భీమాజీ పాటిల్ అనారోగ్యంతో బాధపడుతున్న భక్తుడు. నారాయణగావ్ అనే గ్రామంలో భీమాజీ పాటిల్ అనే భక్తుడు నివసించేవాడు. ఆయనకు క్షయరోగం సోకింది, అంటే టీబీ. ఈ వ్యాధి అప్పటి రోజుల్లో చాలా ప్రమాదకరంగా ఉండేది. చికిత్సలు అందుబాటులో లేకపోవడం వల్ల చాలామంది దీనివల్ల ప్రాణాలు కోల్పోయేవారు. భీమాజీ ఆరోగ్యం క్షీణిస్తూ తీవ్రమైన దగ్గు, రక్తవాంతులు, బలహీనతతో తల్లడిల్లిపోతున్నాడు. వైద్యుల దగ్గరకు వెళ్ళి ఎన్నో మందులు వాడినా ప్రయోజనం లేకపోయింది. తన జీవితంలో ఇక ఆశలన్నీ దూరమైపోయాయని భావించి మరణాన్ని ఎదుర్కొనే పరిస్థితికి వచ్చాడు. ఒకరోజు అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు షిర్డీ సాయిబాబా గురించి చెప్పారు. సాయిబాబా ఓ మహానుభావుడు, ఆయన పవిత్రమైన ఊది ఎంత మహిమమైనదో, చాలామంది అనారోగ్య బాధితులు ఆయన దయతో బతికిపోయారు. ఎందుకు నువ్వు షిర్డీ వెళ్ళి బాబాను ఆశ్రయించకూడదు అని సలహా ఇచ్చారు. ఈ మాటలు వినగానే భీమాజీ గుండెల్లో ఓ ఆశారేఖ కనిపించింది. అయినా నాకు ఇంకో మార్గం లేదు, బాబా తప్ప ఇంకెవరూ నన్ను కాపాడలేరు అని అనుకొని షిర్డీ బయలుదేరాడు. షిర్డీలో సాయిబాబా భక్తుడికి భరోసా. భీమాజీ షిర్డీకి చేరుకున్న వెంటనే ద్వారకామాయి వద్ద సాయిబాబాను చూశాడు. బాబా సమీపంలో భక్తులు పెద్ద సంఖ్యలో కూర్చొని ఉన్నారు. భీమాజీ తల నిమిలి కన్నీళ్లు పొర్లిస్తూ భక్తితో బాబా ఎదుట నమస్కరించాడు. బాబా స్నేహపూర్వకమైన చిరునవ్వుతో అతనిని చూసి, నీ బాధలు ఇక్కడి నుండే తీరిపోతాయి, భయపడకు, భగవంతుడి ఆశీస్సులు నీకు ఉన్నాయి అని అన్నారు. ఆ మాటలు వినగానే భీమాజీ గుండె నిండుగా అనిపించింది. బాబా ముందు కూలపడిపోయి, బాబా, నేను చాలా బాధపడుతున్నాను, వైద్యులు కూడా నాపై నమ్మకం వదిలేశారు, నన్ను కాపాడండి, నా ప్రాణాలను రక్షించండి అని వేడుకున్నాడు. బాబా ఆశీర్వదించేలా తల ఊపి, నీకు నయం అవుతుంది, కానీ ముందు నువ్వు నాపై నమ్మకం పెట్టుకోవాలి అన్నారు. భీమాజీ, మీరు చెప్పినట్లుగా చేస్తాను బాబా, మీరు చెప్పే ఏదైనా విశ్వాసంతో పాటిస్తాను అని అన్నాడు. బాబా పక్కనే ఉన్న పాత్రను తీసుకొని అందులోని పవిత్ర ఊదిని భీమాజీ చేతిలో పెట్టి, దీనిని ప్రతిరోజు తలపై రాసుకో, కొంచెం నీళ్ళలో కలిపి తాగు, త్వరలోనే ఆరోగ్యంగా మారిపోతావు
అని చెప్పారు. ఊది మహిమ భక్తుడి ప్రాణాలను రక్షించిన అద్భుతం. భీమాజీ సాయిబాబా మాటలను భక్తితో నమ్మి ఊదిని రోజు తలపై రాసుకునేవాడు. ఉదయం రాత్రి ఒక చిన్న ముక్క ఊదిని నీళ్ళలో కలిపి తాగేవాడు. అద్భుతం. కొన్ని రోజుల్లోనే అతని ఆరోగ్యం మెరుగుపడడం మొదలైంది. కఫం తగ్గింది, దగ్గు తగ్గిపోయింది, రక్తం వాంతులు మానిపోయాయి. కొద్ది రోజుల తర్వాత అతను పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు. డాక్టర్లు కూడా అతనికి పరీక్షలు చేసి ఇది నిజంగా అద్భుతం, క్షయరోగం పూర్తిగా నయమయ్యింది, ఇది సాధ్యమేనా అని ఆశ్చర్యపోయారు. భీమాజీకి మాత్రం తెలిసిపోయింది, ఇది వైద్యశాస్త్రానికి అవగాహన లేకుండా జరిగిన అద్భుతం కాదు, ఇది సాయిబాబా కృపతో జరిగిన మధురమైన లీల. ఈ లీల మనకు చెప్పే బోధన. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, ఊది అనేది కేవలం విభూది కాదు, అది దైవ ప్రసాదం. ఇది భక్తుల నమ్మకాన్ని బలపరుస్తుంది. ఇది శరీరానికి మాత్రమే కాదు, మనసుకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది చెడు శక్తులను, బాధలను తొలగిస్తుంది. శ్రద్ధ మరియు సబూరి చాలా ముఖ్యమైనవి. శ్రద్ధ, మనం బాబాను భక్తితో నమ్మాలి. సబూరి, సహనం కలిగి ఆయన అనుగ్రహం కోసం ఎదురు చూడాలి. సాయిబాబా ఎప్పుడూ చెప్పే మాట, మీరంతా శ్రద్ధతో, సహనంతో నన్ను నమ్మండి, నేను మీ బాధలను తీరుస్తాను. సాయిబాబా అనుగ్రహం ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు సాయిబాబా ఊదిని భక్తితో తీసుకుంటున్నారు. మరియు ఎంతోమంది రోగాలు, కష్టాలు దూరం అవుతున్నాయి. అందుకే మనకైనా ఎలాంటి సమస్యలు వచ్చినా సాయిబాబా ప్రార్థన చేస్తూ ఊదిని భక్తితో నమ్మితే ఆయన మన కష్టాలను తప్పక తొలగిస్తారు. విన్నారుగా సాయి లీలా అనుభవాన్ని. మీకు అనారోగ్య సమస్యలు, ఏదైనా బాధలు ఉంటే మీరు సాయిబాబా ఊదిని నుదుటన ధరించండి. అలాగే అనారోగ్య సమస్యలు ఉంటే కొద్దిగా ఊదిని నీళ్ళల్లో వేసి త్రాగండి. అంతా సాయిబాబానే చూసుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఓం సాయిరామ్.